ఒక కులాన్ని తిడుతూ ఒక ఫేమస్ డైరెక్టర్ ఒక 20 సినిమాల్లో డైలాగ్ వాడితే, అది నేను కూడా అమృతంలో ఒక దగ్గర వాడేసా తెలియక. ఓకే. ఇది ఎడ్యుకేటివ్ పర్పస్‌గా ఉంటదంటే నేను ఆ మాట అంటాను. అది తెలియటం కోసం ఆడియన్స్‌కి. చాలామంది ఉప్పర్ మీటింగ్ ఏంట్రా అంటారు. హ్మ్. ఉప్పర్ అనేది ఒక తెగ, ఒక జాతి, ఒక కులం అది. ఓహో! దాని మీద జోకులేస్తే అట్రాసిటీ కేస్ కింద మూసేయొచ్చు. కరెక్ట్. ఓకే. నిజం. అలాగే అప్పట్లో నేను రాసిందేంటంటే 'పింజారి వెధవ' అని ఒక డైలాగ్. అది జంధ్యాల గారి సినిమాలో చాలా వాటిలో ఉండేది. నేను అది బాగుంది కదా సౌండ్ అని పెట్టేసా. పెడితే ఒక ప్రెస్ రిపోర్టర్ ఒకాయన ఫోన్ చేసి, నిన్నిప్పటికిప్పుడు లోపలేస్తే నీ పరిస్థితి ఏంటన్నట్టు మాట్లాడాడు. విత్ డ్యూ రెస్పెక్ట్. అంటే గంగరాజు గారి మీద ఉన్న గౌరవం, అమృతం మీద ఉన్న గౌరవం, నా మీద ఉన్న గుడ్ విల్‌తో అతను ఫోన్ చేసి, ఎందుకు సార్ మీరు కూడా అలాంటి దిగజారుడు డైలాగులు రాస్తారంటే షాక్ అయిపోయా. సార్ అదేంటి సార్ పలానా, సార్ మీరు చెప్తున్న డైరెక్టర్ ఎన్నిసార్లు కోర్టుకెళ్లారు తెలుసా ఈ విషయం మీద? నిజంగా నాకు తెలీదండి. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నాకు తెలీదు, రెడ్ లైట్ పడితే ఆగడం అన్నది కుదరదు. లా అన్నది తెలియాలి. నన్నేదో జైల్లో వేస్తారని కాదు కానీ, ఆఫ్ ఆల్ ద థింగ్స్ నేను నా లైఫ్‌లో నేనెప్పుడు చేయని పని అది. నేను ప్రతి ఒక్కళ్ళని గౌరవించి మాట్లాడతాను. నాట్ బికాజ్ అదేదో మంచి పేరు తీసుకొస్తదని. నాకు కంఫర్ట్ ఉంది అందులో, నాకు ఇష్టం అలా. నా దగ్గరున్నోళ్ళకి తెలుసు నా బిహేవియర్ ఏంటో. కానీ పోయి ఇప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ నన్ను ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఈ మాట అంటుంటే నాకేసింది బాధ. అబ్బా! అనుకోని వెంటనే గంగరాజు గారికి ఫోన్ చేసి, సార్ ఇలా నా వల్ల, అది ఆయన రాసిన డైలాగ్ కాదు. నేను స్పాట్‌లో యాక్ట్ చేసింది. ఓకే. మా వాసుకి తెలీదు, ఎవరికి తెలీదు. అందరూ అవునా. నా ఫోన్ వచ్చి బ్లాంక్ అయిపోయాను నేను. అతనేంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవట్లే. మీకు కుదిరితే డిలీట్ చేసేయండి సార్. మీ స్థాయికి మీ మీద చాలా గౌరవం నాకు. అంత దిగజారక్కర్లేదు. మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి రైటర్ అంటున్నారు. షిట్! గంగరాజు గారికి బ్యాడ్ నేమ్ రాబోతుంది ఇప్పుడు. అయ్యో! ఎవరికి తెలుసు ఆయన రాయలేదు, నేను యాడ్ చేశానని. హ్మ్. అది ఎలా ఉంటుంది? ఓనర్ గుద్దిన తర్వాత డ్రైవర్ వచ్చి నేను డ్రైవ్ చేశానని చెప్పి మీద వేసుకున్నట్టు ఎటైనా పోద్ది. ఆయనకెందుకు బ్యాడ్ నేమ్ తీసుకురావటం? కరెక్ట్. నేను వెళ్ళి అపాలజీస్ చెప్పి ప్రెస్ ఆయన అదే రిపోర్టర్, ఆయన పేరు కూడా తెలియదు నాకు. తర్వాత డిలీట్ చేయించా. పింజారి అన్నది ఒక తెగ, క్యాస్ట్ అది. ఓకే. అలా మనకు తెలియక ఎన్నో మాట్లాడేస్తాం. హ్మ్. అసలు ఎవరో వాడారని చెప్పి మనం వాడతాం అన్నది ఓకే, ఫాలో అయిపోయాం గుడ్డిగా అనుకుంటే, అది తప్పని తెలిసినప్పుడు చెప్పాలి కదా అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఇది మాట్లాడడానికి కారణం కూడా ఇది ఎప్పుడు దొరకలేదు ఈ అవకాశం. థాంక్ యూ సార్. నాకు కూడా యాహ్! తెలిసింది దీనివల్ల. ఎగ్జాక్ట్‌లీ.